ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి మన వాక్య భాగం ధ్యానించుకునే ముందుగా ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఉదయకాలాలను దీవించి ఆశీర్వదించండి. మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని మీ వాక్యంలోనికి నడిపించండి. మీ సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించి మమ్మల్ని మీ నామ మహిమార్థమై ప్రభువా పరలోక రాజ్యంలో ప్రవేశించే ప్రభు చూపినట్టు సాయం చేసిన విధానం బట్టి స్తోత్రం ప్రభువా. మీరు కలువరి శిలువలో కాల్చిన రక్తధారం బట్టి స్తుతులు స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ ఈ యొక్క ఉపదేశంను ప్రభువా అనేక మందికి అందింబట్టి ప్రభు చూపినట్టు సాయం చేయమని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుతున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. మీరు చెడ్డవారేండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రంలో ప్రవక్తల ఉపదేశమైనది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవ ద్వారము వెడల్పును ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవ ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు మనకు కొన్ని అంశములను విశదీకరించడం జరిగింది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు అడగండి మీకు నేను దయచేస్తాను, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది అని చెప్పి పరిశుద్ధమైన వాక్య భాగం సెలవేయడం జరిగింది. ప్రభువు ఇక్కడ ఏ అంశం గురించి చెప్పినాడని మనం గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యం గురించి, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని గురించి, ఆయన యొక్క రక్షణ గురించి ప్రభు సెలవిచ్చినాడు. ప్రేమైనటువంటి బిడ్డలారా, ప్రభు వాక్య స్పష్టంగా సెలవిస్తుంది, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేస్తాను. రక్షణ పొందిన మనము దేవుని యొక్క ఆత్మాభిషేకం పొందుకుంటాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ఎవరైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నన్ను ఎవరైతే రక్షణ కోరుకుంటారో, నన్ను ఎవరైతే రక్షించు ప్రభు అని అడుగుతారో, ఎవరైతే ప్రభు నన్ను రక్షించు నీ రాజ్యానికి నన్ను చేర్చుకొని అడుగుతారో వారందరికీ నేను రక్షణ కలుగజేస్తాను. మీరు అడగండి మీకు నేను రక్షణ కలుగజేస్తాను, అడగలేకపోతే తట్టండి మీకు నేను రక్షణ కలుగజేస్తాను, లేదా వెదకండి మీకు నేను రక్షణ కలుగజేస్తాను అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా దేవుని తడువులాని కనుగొందురేమని ఆకాశం నుంచి యెహోవా నన్ను పరిశీలన చేస్తానని పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగిన వాడికి రాతినిచ్చిన, చేపను అడిగిన వాడికి పామునిచ్చిన అని ప్రభు వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. చూడండి, మనుషులే తమ పిల్లలు రొట్టెను అడిగితే రాయి ఇయ్యరు కదా, చేపలు అడిగితే పాములు ఇయ్యరు కదా. మీ పరలోక తండ్రి మీ పిల్లలకు మీరు ఏ విధంగా మీరు మంచి ఈవులను ఎరిగి ఉన్నది తెలుసుకున్నారో, అలాగే మీ తండ్రి కూడా, పరలోక తండ్రి కూడా తన్ను అడుగు వారందరికీ ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలోని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించునని చెప్పి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన తన ఏకైక కుమారుని నీ పాప నిమిత్తము నా పాప నిమిత్తము కలువరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టుటకు ప్రభు ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం వాక్య భాగం చూసినట్లయితే, మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయండి. మనుషులు మనము వారికి మంచిగా ఉండాలని, ప్రతి మనిషి కూడా సాటి మనిషితో మంచితనంగా ఉండాలని, ప్రతి మనిషి కూడా సాటి మనిషికి సహాయం చేయాలని, ఆ విధంగా మనం ఇతరుల నుంచి కోరుకుంటుంటాం. వారు ఇతరులు మనతో మంచిగా ఉండాలని, ఇతరులు మనతో స్నేహంగా ఉండాలని, ఇతరులు మనతో ప్రేమపూర్వకంగా ఉండాలని, ఇతరులు మనతో ఐక్యంగా ఉండాలని, ఈ విధంగా మనం కోరుకుంటుంటాం. కనుక ఆ విధంగా మనం కోరుకున్నట్లయితే మనం కూడా వారికి ఆ విధమైనటువంటి ధర్మమును మనం కలిగి
కలిగి ఉండాలి. మనం కూడా వారితో స్నేహంగా ఉండాలి, మనం కూడా వారితో ప్రేమగా ఉండాలి, మనం కూడా వారికి అన్ని విషయాలను సహకరిస్తూ ప్రేమపూర్వకంగా క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము ఇతరులతో ఉన్నప్పుడు ప్రభు సెలవిచ్చినటువంటి వాక్యం మన జీవితాల్లో నెరవేరుతుంది. ప్రభు వాక్యం సెలవిస్తుంది, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించుము. మన సాటి మనుషులుగా మనము జాలిని, దయను, కరుణను కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము మన పొరుగువాడిని ప్రేమించినప్పుడు ప్రభు మంచి సమరయుడి గురించి మనకు సెలవిచ్చినాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఒక ఎరుకోకు వెళ్తూ ఆ వ్యక్తి దొంగల చేత పట్టబడ్డాడు. అప్పుడు ఆ సమయంలో ఒక యాజకుడు వెళ్ళాడు, ఒక లేవీయుడు వెళ్ళాడు, కానీ ఎవరు కూడా అతన్ని పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడు ఆ వ్యక్తిని పరామర్శించి, ఆ వ్యక్తిని గాయాలు కట్టి, ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఒక పూటకలో అన్నింటిలో చేర్పించి అతనికి కొంత డబ్బు ఇచ్చి, ఇంకా ఏమైనా ఖర్చు చేసినాడలా నేను వచ్చినప్పుడు మరలా నీకు ఇస్తానని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, అటువంటి వాడే మీకు పొరుగైన వాడు అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, మనుషులు మీకు ఏమి చేయాలని మనుషులు కోరుతారో మీరు కూడా ఆ విధంగానే చేయండి వారికి. ఇప్పుడు నీకు మనుషులు సహాయం చేయాలంటే ముందు నీవు మనుషులకు సహాయం చేయి. మనుషులు నేను ప్రేమించాలంటే ముందు నువ్వు వారిని ప్రేమించు. మనుషుల్ని ఎడల జాలి కలిగి ఉండాలంటే నువ్వు వారి ఎడల జాలి కలిగి ఉండు. మనుషులు ఎడల కరుణ కలిగి ఉండాలంటే నువ్వు వారి ఎడల కరుణ కలిగి ఉండు. మనుషులు మీ ఎడల మంచి చేయాలంటే మీరు వారికి మంచి చేయండి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డల, తర్వాత ప్రాముఖ్యమైన మాటలప్పుడు మనం ప్రవేశించబోతున్నాం. ఇరుకు ద్వారా ప్రవేశించడానికి పోరాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14:6 ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడేమో మత్తయి సువార్త 7:13 ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఇరుకు ద్వారా ప్రవేశించడానికి పోరాడండి. నాశనములకు పో ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవములకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఇరుకు ద్వారము ప్రవేశించడానికి పోరాడండి. ఇరుకు ద్వారం అనగా రక్షణ ద్వారము. ఇరుకు ద్వారము, జీవములకు పో ద్వారము ఇరుకు, పరలోక రాజ్యానికి పోయే ద్వారము ఇరుకు ద్వారము. ఆ దారిని ప్రవేశించే వారు కొందరే, దాన్ని కనుగొని వారు కొందరే. అందుకే ప్రభు వాక్యం పైన సెలవించింది, అడగండి, తట్టండి, వెతకండి. ఆ మార్గంలో ప్రవేశించడానికి మీరు చాలా కష్టపడవలసి వస్తుందని పైన ప్రభు చాలా సంక్షిప్తంగా, అంటే ఒక అర్థము దాచినటువంటి విధానంలో మనకు చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈరోజు నువ్వు నేను మన పాపముల నిమిత్తము, మన శాపం నిమిత్తము కల్వరి శిలువలో రక్తం చిందించిన యేసు ప్రభువును తెలుసుకుని ఉంటే మనం ప్రభు పరలోక రాజ్యానికి వారసులు అవడానికి ఏం చేయాలంటే, ఆ రక్తము నీ కోసమే చిందింపబడింది, ఆ రక్తము నా కోసమే చిందింపబడింది. యేసు ప్రభు మనందరి పాపాల నిమిత్తమే ఆ రక్తం చిందించాడని నమ్మి విశ్వసిస్తేనే పరలోక రాజ్యం ప్రవేశిస్తాం. లేదు, యేసు ప్రభు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, యేసు ప్రభు శిలువలో బలయ్యాడని తెలుసు, యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టాడని తెలుసు, క్రిస్మస్ పండుగ నాకు తెలుసు అని మనం అనుకున్నట్లయితే రక్షణ మనకు కలగదు. ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుతో సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు రక్తము కార్చింది నా కోసమే, ఆయన కల్వరి శిలువలో నా పాప నిమిత్తమే రక్తం కార్చాడు, ఆయన 2 చేతుల్లో 2 చీరలు, 2 కాళ్ళులో ఒక చీరను దిగించి ప్రభువును శిలువకు వేలాడదీశారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, రక్తలు శరీరం అంతా కొరడాలతో కొట్టి ప్రభు శరీరాన్ని చీల్చి వేశారు. ఆయన శరీరంలో రక్తం పొట్టి ఏమీ లేదు, ఆఖరి రక్తం పొట్టి వరకు కూడా ప్రభు నా కోసమే చిందించాడు. ప్రభువును పక్కలో పొడిచినప్పుడు రక్తము సహా నీరు కూడా కాలిపోయి ఇంకా శరీరంలో రక్తం కూడా లేనటువంటి పరిస్థితి. ప్రభు శరీరం ఆఖరి రక్తం పొట్టి వరకు కార్చాడని నమ్మి విశ్వసించి ప్రభు నా పాపను కడుగుని రక్తంలో ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ కూడా రక్షణ కలుగుతుంది. ఈరోజు నువ్వు ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడండి. ఆ ద్వారము చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే నాశనంలోకి పో ద్వారము చాలా వెడల్పు అంట. నాశనంలోకి పో ద్వారము వెడల్పు, విశాలము. నాశనంలోకి పో ద్వారము బ్రాడ్వే, ఇరుకు ద్వారము, జీవంలోకి పో ద్వారము నేరోవే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ప్రభు సెలవిచ్చినట్టు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి నీవు ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడవలసి ఉన్నది. ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి నువ్వు ప్రభు అయిన క్రీస్తు యేసునందు నువ్వు విశ్వాసం ఉంచవలసినది. ఆయన నీ పాప నిమిత్తం రక్తం చిందించాడని, నీ పాప నిమిత్తం ప్రభు శిలువలో బలయ్యాడని
విశ్వసిస్తే నేను ఇరుకు ద్వారంలో సులువుగా ప్రవేశించి ప్రయాణం చేస్తావు. అప్పుడు నువ్వు వెతికి ప్రభువుని చేరుకుంటావు, ప్రభు దగ్గరికి నువ్వు చేరుకుంటావు. అందుకే ప్రభు వాక్యం సెలవుస్తుంది, అడుగుడి మీకు ఇవ్వడును, వెదకుడి మీకు దొరుకును, పట్టుడి మీకు ఇవ్వడు. ఎవరైతే ప్రభువుని అడుగుతారో, ప్రభువా నేను ఈ పాపం నుంచి విడుదల పొందాలి, నా జీవితంలో ఈ పాపం ఉంది, నన్ను విడిపించు, నీ రక్తంతో నన్ను కడుగు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని ప్రభువు విడిపిస్తాడు. పాప బంధకంలో బయటికి రాలేకున్నావు, నోరు శరీరం అంతా కట్టివేయబడింది, తట్టు యేసు ప్రభువా నన్ను ఈ బంధకం నుంచి విడుదల చేయని ఎవరైతే తట్టారో ప్రభు వారిని విడిపిస్తారు. ఎవరైతే ప్రభు ఒక బంగారు వస్తువు కింద పడిపోయినప్పుడు దాన్ని జాగ్రత్తగా దిగినట్టు పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభువును వెతికి యేసు ప్రభువుని నా సొంత రక్షణగా అంగీకరిస్తున్నాను, యేసు ప్రభువును నాకు కావాలి, నా జీవితం అభివృద్ధి చెందాలి, నా జీవితం ఫలించాలి, నా జీవితంలో అప్పులు ఉండకూడదు, నా జీవితంలో వేదనలు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు, వ్యాధులు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, ఏమీ ఉండకూడదు, నేను నీతో నిత్యం సహవాసం చేయాలి. ఒకవేళ ఇటువంటి పరిస్థితుల నుంచి ఉంటే ఇవన్నీ నా జీవితంలో విడుదల కావాలి, నేను నీ యందు స్వేచ్ఛగా జీవించాలని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు జీవించాలని కోరుకుంటారో, యేసుక్రీస్తు ప్రభువును కలుసుకోవాలని కోరుకుంటారో, యేసుక్రీస్తు ప్రభువుతో నడవాలని వారి జీవితాన్ని ఆయన అప్పగించాలని కోరుకుంటారో వారందరినీ కూడా ప్రభు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరుడు, సహోదరుని, నీ జీవితంలో నువ్వు యేసు ప్రభువును చేరుకోవాలనుకుంటే, నీ జీవితంలో ఈరోజు నువ్వు ప్రభువును కలుసుకోవాలనుకుంటే నువ్వు యేసు ప్రభువును ప్రార్థించాలి. త్వరలో పొందిన యేసు ప్రభువా, నీవు నా పాప నిమిత్తం ఈ లోకంలో 2000 సంవత్సరాల పూర్వము కల్వరి శిలువలో, గొల్గొతా కొండపై కల్వరి శిలువలో చేతుల్లో చీలతో, కాళ్ళలో చీలతో, తల మీద ముళ్ళ కిరీటంతో, ప్రక్కలు శరీరంతో దున్నబడి దేవుడు రక్తం చిందించామని నేను విశ్వసిస్తున్నాను. నన్ను రక్షించు ప్రభువా, నా పాపం నుంచి నన్ను విడుదల చేయ ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ దినాన్ని నేను రక్షణ కలుగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వాక్యం సెలవుస్తుంది, అడుగుడి మీకు దేవుడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు దేవుడును. ఏ మనుషుడు కూడా తన యొక్క కుమారుడు రొట్టెను అడిగిన రాయిని ఇస్తాడా, చేపను అడిగిన పాములు ఇస్తాడా? మీ తండ్రి కూడా పరలోక తండ్రికి మీకు మంచి ఈవులను, మీకు రక్షణను దయచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాడండి. నాశనంలో ద్వారము విశాలము వెడల్పు, దాంట్లో పోతే నువ్వు నరకానికి వెళ్తావు, ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే నువ్వు పరలోక రాజ్యానికి చేరుకుంటావు. ప్రియమైన సహోదరుల సహోదరి, ఈరోజు నువ్వు ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడు. ఇరుకు ద్వారము ప్రవేశిస్తే జీవంలో చేరుకుంటావు. ఆ ద్వారంలో కనుగొని వారు కొందరే, అందుకే నువ్వు వెతకాలి, అందుకే నువ్వు ఆ ద్వారాలను కట్టాలి, ప్రభువును నువ్వు అడగాలి. ఈ విధంగా నువ్వు ఒకటే ఒక మాట అడిగితే ప్రభుని రక్షణ చేసుకుంటాడు. ప్రభు నన్ను విశ్వాసం ఉంచాలి, ఏమనంటే యేసు ప్రభువా నీ రక్తంలో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నేను ఎందుకు విశ్వాసం ఉంచున్నానని ఎవరైతే హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ కలుగజేయడము ప్రభు చిత్తమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. యేసు ప్రభువుని అడుగు, ప్రభువా నా పాపం నీ రక్తంలో కడుగు, నన్ను పవిత్రపరచని నీ యేసు ప్రభువుని అడిగి నీ సొంత రక్షకంగా యేసు ప్రభువుని అంగీకరిస్తే యేసు ప్రభువు నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీకు కష్టం నుంచి, నష్టం నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, పాపం నుంచి, బంధకం నుంచి ప్రభు నిన్ను విడిపించి నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. దేవుడు తన వాక్యము మన ఎన్నికలు దీవించినగాక ప్రార్థించుకున్నాడు. పరలోకమందున మా తండ్రి, నీ సెలవు ఇచ్చినటువంటి వాక్య భాగం ప్రభు ఇరుకు ద్వారాన ప్రవేశించి పోరాడి, ఆ ద్వారాన ప్రవేశించి వారు కొందరే అని సెలవిచ్చింది. ఇదిగా మేమందరం ఇరుకు ద్వారా ప్రవేశించడం మీ రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచిన దాన్ని బట్టి స్తోత్రం అందరం చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైతే ప్రభు రక్షణ కోరుకుంటారో వారందరికీ రక్షణ కలిగేసి మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.